హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో పెరిగి ఉష్ణోగ్రతలు, డ్రై అయినటువంటి వెదర్, మరికొన్ని జిల్లాల్లో మాత్రం కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులను పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనటువంటి రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, అదేవిధంగా కడపలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే మదనపల్లి, పీరేలు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల ప్రాంతాల్లో ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వర్షాలు 2 రోజుల పాటు కొనసాగనున్నాయి. భారీ ఉరుములు, మెరుపులతో కూడినటువంటి మోస్తరు వర్షపాతం కురుస్తుంది. ఇక ఆ తర్వాత ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అయితే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో మాత్రం రానున్నటువంటి 2 రోజుల పాటు 4, 5 తేదీల్లో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. డ్రై వెదర్ కొనసాగుతుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో మే 6, 7, 8 తేదీల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అత్యధికంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్.